నమస్తే కేటీవీకి స్వాగతం. లెట్స్ వాచ్ కేటీవీ స్పెషల్ స్టోరీ. చీరాల నియోజకవర్గంలో కుందేరు వాగు చెత్తపై కంచర్ల టీవీ ప్రత్యేక కథనం. కుందేరును కమ్మేస్తున్న చెత్త, కళ్ళున్న చూడని అధికారులు. కుందేరు పూడ్చివేత వలన వర్షాకాలంలో నీటి ప్రవాహానికి లోతట్టు ప్రాంతాలు మునిగిపోయే అవకాశాలు. సంపద తయారీ కేంద్రం ఉన్న కుందేరులోనే వ్యర్థాలు. పూడ్చివేత వెనుక భారీ భూదంద ఆరోపణలు, స్థానికుల ఆందోళన. చీరాల నియోజకవర్గం కుందేరు వాగు చెత్తపై కంచర్ల టీవీలో ప్రత్యేక కథనం. వేటపాలెం మండలం కొత్తపేట పంచాయతీ పరిధిలో నిబంధనలు గాలి కొదిలేశారు. చెత్తను శాస్త్రీయంగా నిర్వీర్యం చేసి సంపదగా మార్చాల్సిన యంత్రాంగం అదే చెత్తతో ఏకంగా ఒక కాలువనే కప్పేస్తోంది. కుందేరు కాలువలో ఇష్టానురాజ్యంగా చెత్తను పారబోస్తూ కలుషితం చేయడమే కాకుండా అక్రమంగా భూములను సృష్టించి దందాలకు తెరలేపుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం లక్షల రూపాయల నిధులతో కొత్తపేట పంచాయతీ పరిధిలో చెత్త నుండి సంపద తయారీ కేంద్రం ఏర్పాటు చేసింది. గ్రామంలోని ప్రతి ఇంటి నుండి సేకరించిన తడి పొడి చెత్తను ఇక్కడికి తరలించి ఎరువుగా మార్చాల్సి ఉంది. అయితే సిబ్బంది ఆ కేంద్రాన్ని సక్రమంగా వినియోగించకుండా సేకరించిన వ్యర్థాలను నేరుగా సమీపంలోని కుందేరు కాలువలో కుమ్మరిస్తున్నారు. ఆ చెత్త మొత్తం ఆ కాలువ కూర్చడం ఎంతో బాధాకరం. ఆ కాలువల కూడిపోతే చాలా నష్టం వాటిల్లుతుంది. రోజు రోజుకి కుందేరు కాలువను చెత్తతో పూడ్చివేస్తూ దాన్ని మెరక భూమిగా మారుస్తున్నారు. ఇలా సృష్టించిన కృత్రిమ భూమిని క్రమంగా ఆక్రమణలకు గురి చేసి ప్లాట్లుగా విక్రయించేందుకు కొందరు వ్యక్తులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారుల అండదండలు ఉండబట్టే ఈ భూదంద ఇంత యథేచ్ఛగా సాగుతోందని వారు వాపోతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఈ వ్యవహారంపై పంచాయతీ అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలువ పూడ్చివేత వల్ల భవిష్యత్తులో మురుగునీరు నిలిచిపోయి అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని, అలాగే వర్షాకాలంలో నీటి ప్రవాహానికి అడ్డంకి ఏర్పడి లోతట్టు ప్రాంతాలు మునిగిపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కుందేరు ఆక్రమణలను అడ్డుకోవాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.